రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ ఏమిటంటే బ్యాడిగా మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం 2025వ సంవత్సరానికి అయితే ఎంట్రీ ఇచ్చాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తొలి మార్కెట్ అని చెప్పొచ్చు. ఈరోజు వచ్చే మటుకు 2025లో బ్యాడిగలో అనమాట. నిన్న హుబ్లీ మార్కెట్ వచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేయండి. లింక్ తర్వాత మీకు వీడియో అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు 49,000 చిల్లర బస్తాలు అయితే రావడం జరిగింది. టెండర్ కూడా వేయడం జరిగింది. మంచి రేట్స్ అయితే లభించినాయి. వాటి రేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ హైయెస్ట్ రేట్స్ చూసుకుందాం. ఈరోజు వచ్చేవరకు 36,000 హైయెస్ట్ రేటు. ఇది వచ్చేసి విత్తనాలకి సంబంధించింది. మన సైడ్ది నీరావరి అంటే డబ్బీ, కడ్డీ ఇవన్నీ కూడా మనకు ఏం రేట్స్ పోతున్నాయి అనేది కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే మీకు నేను చెప్పే ప్రతి ఒక్క విషయం మీకు అర్థమవుతుందన్నమాట. చాలామంది స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. అలాగే లైక్ అయితే చేయండి. చాలామంది లైక్లు అయితే మన ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ కావాలన్నమాట. ప్రతి ఒక్కరు చేయండి. ఎందుకంటే మనం రైతుల కోసమే వీడియోలు అయితే చేస్తున్నాం. ఛానల్ అనేది ముందుకెళ్తుంది అనమాట. అది మీ దయ నుంచే. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కడ్డీ వచ్చేసి 35,000. ఇది వచ్చేసి చాలా మటుకు నీరావరికాయలు మన ఆంధ్ర, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి చాలామంది వర్షానికి పండినవే ఎక్కువ పోతున్నాయి అనుకోవచ్చు. ఈ వర్షానికి పండినవి ఒక 2-3 వేలు అయితే రైతులు ఉంది, కానీ నీరావరికి సంబంధించింది కూడా 30 నుంచి 32,000 అయితే మార్కెట్లో లభిస్తుంది. ఎవరన్నా పీక్ ఇంటేగినా కటింగ్స్ పెట్టుకుంటే ఎత్తుకొని పోవచ్చు. ఎందుకంటే ఈ రేట్స్ అయితే మంచి రేట్సే. ఇంకా ముందుకు అవుతాయా అని అడుగుతున్నారు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ముందుకు అవుతుందన్న తాగుతా ఎక్కువగా ఉంది రైతులకి. అది వదిలేసి నెగిటివ్ షేడ్స్ అన్నీ వదిలేసి ఇప్పుడున్న రేట్స్కి అమ్ముకోవాల్సిన బాధ్యత అయితే రైతు మీద ఉందన్నమాట. పోయినసారి గత ఏడాది సరుకు అమ్మలేదు 2024ది. ఇప్పుడు 2025ది మనం చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు కడ్డీ మనకు 24,000 నుంచి స్టార్టింగ్ 25, 26, 28, 29.5, 31.5, 30 ఇట్లా చాలా మటుకు రేట్స్ అనేవి రావడం జరిగింది. చాలా మంచి రేట్స్ అని చెప్పుకోవచ్చు. మనం అనుకున్నట్లే కొత్త వాటికైతే డిమాండ్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శుభ సూచకం అని కూడా చెప్పొచ్చు. ఈ మార్కెటే 36,000 మనకు విత్తనాలకాయ సంబంధించింది పోయిందంటే మంచి గ్రేస్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న కొత్తకాయ చాలామంది ఇంకా 15-20 రోజుల తర్వాత చాలామంది తేజాలు, కడ్డీలు, సూపర్ 10, డబ్బీ కడ్డింగ్స్ కూడా మనకు మొదలవుతున్నాయి. ఎందుకంటే కాస్త ఎండలు అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఈ వర్ష ప్రభావం తగ్గితేగిన చాలామంది కటింగ్స్ అయితే పెట్టుకుంటారు. ఇదంతా సోదనుకోద్దండి, చాలామంది జరుగుతున్న వాస్తవం అయితే ఇదనమాట. ఇక 2043 చూసుకున్నట్లయితే తమ్నేల్లో తెలిసిపోతుంది. 16 నుంచి 17,000 అయితే పెట్టాను. అది పోయిన రేట్సే. ఏసీ స్టాక్స్ బాగా గమనించండి. ఏసీ స్టాక్స్ కూడా 16 నుంచి 17,000 మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉంటాయి. లో క్వాలిటీ ఉంటే కన్నా 15 లోపలే వెళ్తున్నాయి. కొత్తవి అయితే కన్నా కాస్త తక్కువగానే ఉంది. ఎందుకంటే షైనింగ్ తక్కువగా ఉంది, కలర్ తక్కువగా ఉందన్న నెపంతో 14 నుంచి 16,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా సర్పన్ 102 18,200 అయితే టాప్గా వెళ్ళింది మొన్న. ఈరోజు వచ్చే మటుకు 17,200 టాపు సర్పన్ 102. 6263 14.5. ఎలైట్ 466 వచ్చేసి 14,800 అయితే టాప్గా వెళ్ళింది. ఇవి ఏసీ స్టాక్సే, కొత్తవి అయితే రాలేదనమాట. ఇక సూపర్ 10 చూసుకున్నట్లయితే ఈరోజు 13,100 కొత్తవి, పాత వచ్చేసి 12.5. గుంటూరు వచ్చేసి మనకి 13,500 కొత్తవి, పాత వచ్చేసి 13,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక 355 బ్యాడ్కి చూసుకున్నట్లయితే 12,000 అయితే కొత్తవి, పాత వచ్చేసి 10,000 నుంచి 11,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట. ఇక 273 చూసుకున్నట్లయితే 11.5 కొత్తవి, పాతవి అయితే గిన 12,000 అయితే వెళ్ళడం జరిగింది. కాస్త షైనింగ్ కలర్ ఉంటే గిన ఈ రేట్స్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఒక రకంగా పోతున్నాయి. 341 చూసుకున్నట్లయితే 10,500 కొత్తవి, పాతవి అయితే గిన 11,000. ఇక త్రిమూర్తి ఫోటోలో చూసుకున్నట్లయితే 10,100 పాతవి, కొత్తవి అయితే గిన 9,500. ఇక లాలీ చూసుకున్నట్లయితే 11,000 పాతవి, కొత్తవి అయితే గిన 10,000. ఇక 1008 చూసుకున్నట్లయితే 10,800 కొత్తవి, పాతవి చూసుకున్నట్లయితే 9,500 ఇదండి. ఇక చూసుకున్నట్లయితే మనకు చాలా మటుకు కొన్ని వాట్స్కి అయితే చాలా రేట్స్ తక్కువ పడుతున్నాయి. ఇక డీడీ సెగ్మెంట్ అంటే దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే 12,000 టాపు ఏసీ స్టాక్స్, కొత్తవి అయితే 11,000 ఏసీ స్టాక్స్ బాగానే వచ్చినాయి ఈరోజు కూడా. మనకు తేజ చూసుకున్నట్లయితే చాలా మటుకు మీడియాలు 6 నుంచి 8,000 అయితే పోవడం జరిగింది. ఇక 5531 సెగ్మెంట్లో 341 కానీ 355 కానీ
గుంటూరు కానీ సీడ్ సెగ్మెంట్ అంతా కూడా మనకు సెకండ్ రకాలు 4 నుంచి 6,000 అయితే పోతుందన్నమాట. మీడియాలు వచ్చేప్పటికి 6 నుంచి 9,000 వరకు అయితే పోతున్నాయి. 2043 మీడియాలు కూడా మనకు 9,500, 10,000, 11,000 టాప్గా వెళ్ళడం జరిగింది. 2043కి ఈరోజు పర్లేదు, డిమాండ్ అయితే గిన బాగుందని చెప్పుకోవచ్చు. ఏసీ స్టాక్స్కి అయితే ఒక 1,000 రూపాయలు బెస్ట్ అనిపించుకుంది అనమాట. ఇక మాట్లాడుకుంటే గిన చాలా మటుకు డబల్ డి లావ రకాల్లో చూసుకున్నట్లయితే 19,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఒక లాటు. అది కొత్తది అనమాట. ఏసీ స్టాక్ వచ్చేసి 16,500 టాప్. మనకు మీడియాలో వచ్చే మటుకు 12 నుంచి స్టార్టింగ్ 14,500 అయితే టాప్ అనమాట. సెకండ్ రకాలు వచ్చే మటుకు 6 నుంచి 8,000 అయితే టాప్ అనమాట. ఇక డబ్బీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు 14,000 టాప్. కొత్తవి అయితే అయినా, పాతవి అయితే అయినా మనకు 13,000 అయితే టాప్ అనమాట. సెకండ్ రకాలు చెప్పుకున్నాము. మీడియాలో వచ్చే మటుకు చాలా మటుకు ఏసీ స్టాక్ చూసుకున్నట్లయితే ఈరోజు 12,000 మొదలుకొని 18,000కి అయితే ఎండ్ అయిపోయింది అనమాట. కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు కడ్డీ కింద నుంచి వస్తాము. ఆ చాలా మటుకు లో క్వాలిటీ ఉంటాయి కదా 6 నుంచి 8,000 సెకండ్ రకాలు. మీడియాలో వచ్చే మటుకు 8 నుంచి స్టార్టింగ్ 14,000 ఒక రకము, 14 నుంచి 20,000 ఒక రకం అయితే ఏసీ స్టాక్స్ మంచి క్వాలిటీని బట్టి అయితే డిసైడ్ అయితే అయిందనమాట రేట్స్ అనేవి చూసుకున్నట్లయితే. ఇక చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ పర్లేదు. ఈరోజు వచ్చే మటుకు ఏసీ స్టాక్స్ కాస్త డిమాండ్ అయితే తక్కువ ఉంది, కానీ మంచి వాటికి అయితే డిమాండ్ ఉంది వచ్చే కొత్త సర్కిల్కి అనమాట. ఇక ఈ రాయచూరు మార్కెట్, బళ్ళారి మార్కెట్ గురించి కూడా కందులో పప్పు శనగల ధరలు కూడా ఇంకో గంట తర్వాత వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఆ ఛానల్ కూడా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక చూసుకున్నట్లయితే మనం తెల్లగాయలు, మచ్చకాయల గురించి మాట్లాడుకుందాము. డబ్బీ కడ్డీ తెల్లగాయలు, మచ్చకాయలు ఈరోజు 5,000 కొత్తవి మంచి కలర్ ఉంటే గిన, పాతవి అయితే గిన 4,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. లో కాస్ట్ అంటే లో వచ్చేసి 600 నుంచి స్టార్టింగు తెల్లగాయలు, 900 అయితే టాప్ అని చెప్పుకోవచ్చు. 2043 చూసుకున్నట్లయితే మనకి 3,500 టాప్ కొత్తవి, పాత వచ్చేసి 3,100, 200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. లో వచ్చేసి 500 నుంచి స్టార్టింగ్ 900 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక 5531 తేజ, సూపర్ 10 చూసుకున్నట్లయితే ఇవి మనకు సెకండ్ రకాల్లో చాలా మటుకు తీసేసిన కాయలు తీసుకొచ్చినారు. అవి 3,500 అయితే పోయినాయి. ఇక మనకు చాలా మటుకు తెల్లగాయలు, మచ్చకాయలు 600 కాటి నుంచి స్టార్టింగ్ 1,800 అయితే టాప్ అని చెప్పుకోవచ్చు. డబల్ డీ చూసుకున్నట్లయితే కాస్త షైనింగ్ కలర్ ఉంటే 4,200 అయితే పడింది అనమాట. చాలా మటుకు సెకండ్స్కి అయితే రేట్స్ లేవని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చే మటుకు చాలామంది వీడియో మధ్యలో చూసి వెళ్ళిపోతున్నారు. స్కిప్ చేయకుండా చూడండి. చాలా మటుకు వీడియోలో ఎండింగ్లో చెప్తాను నేను. మనకు డబ్బీ కడ్డీ మంచి సెగ్మెంట్స్ కింద ఉంటే ఈ సంవత్సరం కాయలు మంచి డిమాండ్లో అయితే నడుస్తుంది. మీరు కాయలు సైజు రావడానికి 0,52, 34 నత్రచని భాస్వరం ఉండే కంటెంట్ అయితే వదులుకోండి. కాపు ఎవరిదన్నా పర్లేదనుకుంటే గిన 13, 40, 13 మీరు డ్రిప్ ఉంటే గిన వదులుకోండి, లేదంటే ఇసుకలో కలిపి చల్లుకోండి. మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు. అది అవైలబుల్ ఉన్న రైతులకి. లేదంటే గిన మనం పైన స్ప్రేయింగ్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తొందరపడి 13, 40 స్ప్రే చేశారు, గ్రోత్ అయితే వస్తుందన్నమాట. పూత నిలబడదు. పూత నిలబడడానికి 13, 40 అనే 13 మందు స్ప్రేయింగ్ కానీ, లేదంటే 0,52, 34 ఇది బాగానే కాస్ట్ ఉంటుంది. 5 నుంచి 6,000 అయితే ఉంటుంది. మనకు కేజీ ప్యాకెట్లు తీసుకోండి. ఎకరానికి అయితే 1 కేజీ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఎకరానికి 8 నుంచి 10 ట్యాంకులు అయితే కొట్టుకునే అవసరం అయితే ఉందన్నమాట. మనకు కాయ కలరు సైజు ఉండడానికి మనకు చాలా తోడ్పడుతుంది అనమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సారాంశం. మన వీడియో అయితే నచ్చింటే నా తోటి రైతులకి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.